అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇల్లీగల్ పొత్తు ఉంది. అంటే అఫీషియల్గా, అధికారికంగా, నైతికంగా లేదు, అనైతికంగా ఇల్లీగల్గా ఉంది. ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర రాజకీయం వాళ్ళది, వీళ్ళ రాజకీయం వీళ్ళదే. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడానికి అంత అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ లేదు, తెలంగాణలో వైసీపీ లేదు. కానీ వాళ్ళిద్దరికీ కామన్ శత్రువు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి 2019 ఆ టైంలో చంద్రబాబు గారిని ఓడించడానికి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంకరేజ్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో గెలవడంలో కేసీఆర్ గారు కూడా ఒక పాత్ర పోషించారు. తెలంగాణలో ఉన్న టీడీపీ నాయకుల ఆస్తుల్ని కట్టడి చేయడం, వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం, అక్కడ నుంచి ఇక్కడికి కొంచెం చాలా ఇబ్బంది పెట్టారనమాట. సో అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోల్ మేనేజ్మెంట్ అండ్ పొలిటికల్ మేనేజ్మెంట్లో కేసీఆర్ గారు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి బాగా పనికొచ్చింది. సో అందుకు ఆ కృతజ్ఞత, ఆ ఫ్రెండ్షిప్, ఆ సాన్నిహిత్యం ఇప్పటికీ కొనసాగుతుంది. మొన్న బెంగళూరులో ఒక 20 రోజుల కిందట బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కేటీఆర్ గారు ఒక ఈవెంట్కి వెళ్ళారు. ఆ ఫోటోలు వైసీపీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేసుకున్నారు. అంతకుముందే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కలవడంతో మీరేనేంటి కలిసేది, మేము కూడా కలుస్తాము, వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాము, 2029లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, 2028లో తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుంది, ఇద్దరు కూడా ముఖ్యమంత్రులు అవుతారు అని బాగా ప్రమోట్ చేసుకున్నారు. అయితే ఇదంతా ఒక కామన్ అజెండా ఉంటే వీళ్ళిద్దరికీ కామన్ తలనొప్పి ఒకటి ఏంటంటే ఇద్దరికీ కూడా వాళ్ళ ఇంట్లో చెల్లెళ్ళే వాళ్ళకి శత్రువులు. ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఒక రకంగా. ఈమె కంటే తెలంగాణలో కవిత గారు కేటీఆర్కి ఇంకా పెద్ద థ్రెట్. ఇప్పుడు కవిత గారు చేస్తున్న రాజకీయము, ఆమె చేస్తున్న రాజకీయ విమర్శలు, ఆమె ప్రజల్లోకి వెళ్తున్న తీరు చూస్తుంటే ఆమె ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీనే అనిపిస్తోంది. ఈవెన్ షర్మిల గారు జనంలోకి వెళ్తున్నప్పుడు కూడా ఆమె చేసిన కామెంట్స్ చూస్తే ఆమె ప్రధాన శత్రువు తెలుగుదేశం పార్టీ లేదా బీజేపీ కంటే వైసీపీయే అనిపిస్తోంది. అంటే సొంత పార్టీల నుంచి బయటకు వచ్చేసి, సొంత కుటుంబాల నుంచి బయటకు వచ్చేసి అన్నలకు చెల్లెళ్ళే పెద్ద శత్రువులుగా మారిన పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఈ రెండు పార్టీల్లో. కవిత గారు అయితే ఏకంగా 2 అడుగులు ముందుకేసి నేను సీఎం అవుతాను వచ్చే ఎన్నికల నాటికి, నేను సీఎం అయ్యాక బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలనలో జరిగిన అవినీతి మొత్తం బయటకు తీస్తాను అని చెప్పారు. అండ్ కేటీఆర్ గారు ఎక్కడెక్కడ బినామీలను పెట్టుకున్నారు, ఎక్కడెక్కడ సంపాదించారు అనేది కూడా బయటకు తీస్తానని చెప్పారు. అలాగే ఇక్కడ షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగా, ఆస్తుల పరంగా కూడా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. న్యాయపరమైన పోరాటం జరుగుతుంది. ఆల్రెడీ ఎన్సీఎల్టీలో కేసు ఉంది సరస్వతి పవర్కి సంబంధించి వాటాల కోసం. సో చూడండి, అంటే ఈ అన్నలు, ఈ తండ్రులు పిల్లల్ని ఏ విధంగా చూశారు. ఆడపిల్లల్ని ఏమండి మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. తన ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలను చూసుకోరా? తన ఇంట్లో ఉన్న చెల్లెలను చూసుకోవాల్సిన బాధ్యత లేదా? సో సాధారణంగా ఎవరింట్లో అయినా సరే అన్నదమ్ముల మధ్య, అన్న చెల్లెల మధ్య చిన్నపాటి గొడవలు, చిన్నపాటి క్లాషెస్ జరుగుతాయి. వాటిని సర్దుకొని మాట్లాడుకొని సరి చేసుకుంటారా, రోడ్డు ఎక్కుతారా? సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ఎక్కారు. రోడ్డే కాదు, కోర్టుకు కూడా ఎక్కారు. తెలంగాణలో కూడా సేమ్. ఇక్కడ ఆస్తులకు సంబంధించిన గొడవ, ఆంధ్రప్రదేశ్లో ఇద్దరికి క్లాష్ ఏంటంటే ఆస్తులకు సంబంధించిన గొడవతో పాటు రాజకీయంగా కొన్ని విభేదాలు వచ్చాయి. షర్మిల గారికి వైసీపీలో పదవి ఇవ్వలేదు, పట్టించుకోలేదు. అందుకని ఆమె నేను కష్టపడ్డాను పార్టీ కోసం, పాదయాత్ర చేశాను, మీరు అధికారంలోకి వచ్చాక నన్ను పట్టించుకోలేదని చెప్పి ఆమె రివర్స్ అయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కవిత గారికి ఇవ్వట్లేదు, కేటీఆర్ గారికి ఇచ్చేస్తున్నారు. కవిత గారికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అందుకని ఆమె అలిగి పార్టీ నుంచి బయటకు వచ్చారు. సో చూడండి, అంటే రెండు ఫ్యామిలీస్లో, రెండు పార్టీల్లో, రెండు రాష్ట్రాల్లో అన్నకి చెల్లెళ్ళకి ఉన్న సంబంధాలు చూస్తే వాళ్ళు మహిళలకి ఇచ్చే గౌరవం ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కవిత గారు కనుక, నిజానికి షర్మిల గారికి అంతగా సబ్జెక్ట్ ఉండదు, కానీ కవిత గారికి సబ్జెక్ట్ బాగుంటుంది. ఆమె మాట్లాడే మాటలు చాలా ధాటిగా జనంలోకి వెళ్తున్నాయి. ఆల్రెడీ ఆమె ఈ జనం జాగృతి అనే పేరుతో, జనజాగృతి అనే పేరుతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీనే ఒక రకంగా టార్గెట్ చేస్తున్నారు. ఆ పార్టీ నుంచే ఆమె వచ్చారు కాబట్టి ఆ పార్టీలో జరిగిన అంతర్గత వ్యవహారాలన్నీ ఆమెకు తెలుసు. ఆమె సమయానుగుణంగా, సందర్భోచితంగా బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అంతర్గత అంశాలను, అవినీతిని కూడా బయటపెడుతున్నారనమాట.
సో దాంతో అక్కడ కాంగ్రెస్ కంటే కవితకు ముప్పు ఎక్కువగా, కవిత వలన ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి ముప్పు ఉందనేది వాస్తవం. సో దీన్ని ఈ అన్నలు ఏ విధంగా పరిష్కరించుకుంటారు అనేది చూడాలి. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు లడ్డూపల్లెం అనే యాడ్ చూస్తున్నారు కదా, సో ఈ యాడ్ ప్రత్యేకత ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటి ఆరోగ్యానికి ఉపయోగకరమైన ప్రోడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తారు. దీనిలో అంటే వీళ్ళు వాడే ప్రోడక్ట్స్ అన్నీ కూడా సేంద్రియ సేద్యం ద్వారా రైతులు ఉత్పత్తి చేసినవి, ప్లస్ హెల్దీ అండ్ టేస్టీ. సో మీకు ఎవరైనా కావాలి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ ఉంది అండ్ 10% డిస్కౌంట్ అందరికీ కూడా. ఒకవేళ ఎన్ఆర్ఐలు అయితే మాత్రం 15% డిస్కౌంట్ ఉంది. సో మీకు కావాలంటే ఆన్లైన్లో బుక్ చేయండి. వీళ్ళ దగ్గర లడ్డూలు ఉంటాయి, మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, హెల్దీ పౌడర్స్ రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో మీకు కావాల్సిన వాళ్ళు లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదా 9997839994 అనే నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.